నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుండి మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్ లోపల నేను అప్డేట్ అయితే చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ అనేది మన కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ అయితే ఉంటుంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. అండ్ మనం ఇట్లాంటి అప్డేట్స్ ప్రీవియస్గా చేసుకున్నాం, ఫర్దర్గా చేసుకుంటూ ఉంటాం. అండ్ నిమ్స్ లోపల సీట్ రాకపోతే మనకు నెక్స్ట్ ఎట్లాంటి యూనివర్సిటీ లోపల ట్రై చేయాలని చెప్పి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడతాను. మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ మనం మెరిట్ లిస్ట్లో చూసుకుంటే మనకు సో ఈరోజు డేట్ అయితే వీళ్ళు మెన్షన్ చేసిర్రు. ఈరోజు డేట్ మెన్షన్ చేసి మనకైతే ఈ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేసిర్రు. ఈ మెరిట్ లిస్ట్ మనం ఏమంటాం కదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ కాదు. ఓకేనా. సో మరి ఎందుకు రిలీజ్ చేశారు దీన్ని అంటే ఇందులోపల మనకు ఏవైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్షన్ కోసం మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు. అండ్ ఇందులోపల మీకు నేమ్ రాకపోయినా కూడా మీరు వాళ్ళకి మెయిల్ అయితే చేయవచ్చు. సో ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏం చేయాలని చెప్పి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి అరౌండ్ ఒక 24 పేజెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. 24 పేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులోపల కొన్ని నేమ్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల. అండ్ ఇట్స్ నాట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలనే మనం అయితే మెరిట్ పొజిషన్ అయితే గెస్ చేయగలుగుతాం. ఓకేనా. ఈ మెరిట్ లిస్ట్‌లో గూడా మనమైతే మన మెరిట్ పొజిషన్ అయితే గెస్ చేయొచ్చు గానీ, మన మెరిట్ పొజిషన్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ అయితది. సో, +10 గావచ్చు. సో, మనకు ఎట్లా ఉంటదనేది తెలవది. కాబట్టి మనం ఫర్దర్‌గా చూద్దాం. మనకి ఈ మెరిట్ లిస్ట్ లోపల మనం చూసుకుంటే, సో, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి మనకి పంజాగుట్ట అని చెప్పి ఇచ్చి దాని కింద మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 2025 అని చెప్పి మన ఈరోజు డేట్ అయితే ఇయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ మనకు కింద వీళ్ళు మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఇచ్చిర్రు. ఓకేనా. సో, ఈ మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఏందంటే అకార్డింగ్ టు నిమ్స్ వాళ్ళ ప్రకారం మనకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అండ్ మెరిట్ వైజ్ మనకు వీళ్ళైతే సీరియల్ నెంబర్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో 1, 2, 3, 4 అని చెప్పి. సో ఇది మన మెరిట్ పొజిషన్ అవుతుంది. ఓకేనా. ఏదైతే ఈ 1, 2, 3 ఉన్నాయి చూసినామో ఇది మన మెరిట్ పొజిషన్ అవుతుంది. మీరు ఇక్కడ ఎక్కడో 23 దగ్గర ఉన్నారనుకో, సో ఇది మీ మెరిట్ పొజిషన్ అయితే అవుతుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చిర్రు. అండ్ మీరు మీ అప్లికేషన్ నెంబర్ని చెక్ చేసుకోవాలి. అండ్ మీ అప్లికేషన్ నెంబర్కు మీ నేమ్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ మనకి సోషల్ స్టేటస్ ఇచ్చిర్రు, పిహెచ్ స్టేటస్ ఇచ్చిర్రు, తెలంగాణ ఎబ్సెట్ ర్యాంక్ అయితే ఇచ్చిర్రు, ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సెంట్స్ లోపల ఇచ్చిర్రు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు అన్నట్టు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది అండ్ మెరిట్ సో మనకి ఏదైతే ఈ లిస్ట్ ఉందో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దేని ప్రకారం చేసిర్రు అంటే ఎబ్సెట్కి సంబంధించిన ర్యాంక్ బేస్డ్ అయితే చేసిర్రు అన్నట్టు. ఓకే. తెలంగాణ ఎబ్సెట్ లోపల ఎంత తక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ నెంబర్ అయితే ఇచ్చిర్రు. సో ఎందుకు అట్లా అంటే మనకు ఈ బీపీటీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎబ్సెట్ బేస్డ్ అవుతుంది అన్నట్టు. సో ఇంటర్ మార్క్స్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 82% ఉంది ఇంటర్ లోపల. అండ్ ఎబ్సెట్ లోపల 450 మార్క్స్. సో 450 మార్క్స్ అయితే ఉన్నాయి. మనకు 450 ర్యాంక్ అయితే ఉంది వెబ్సైట్ లోపల. సో ఈ 450 ర్యాంక్ వాళ్ళని ఫస్ట్ ప్లేస్ లోపల పెట్టిర్రు. అండ్ 97% ఇంటర్ లోపల ఉన్నా కూడా వాళ్ళని సెకండ్ ప్లేస్లో పెట్టిర్రు. సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఈ సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఈ మెరిట్ లిస్ట్ అనేది బేస్డ్ ఆన్ ఎబ్సెట్ అని చెప్పి. ఓకేనా. ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు కన్సిడరేషన్లకు తీసుకుంటూ. సో మనం చూసుకుంటే మనకు ఎబ్సెట్ లోపల ర్యాంక్ అసలే మ్యాచ్ కాదు. కాబట్టి మనకు సో ఎట్లాంటి క్లాషెస్ అయితే కావు. అండ్ ఇంటర్ మార్క్స్ అయితే మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఎబ్సెట్ లోపల ర్యాంక్ అయితే అస్సలే మ్యాచ్ కాదు. అండ్ దాంతోపాటుగా మనకి ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిర్రు అండ్ సోషల్ స్టేటస్ ఇచ్చిర్రు. మనం ఇప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన అప్లికేషన్ నెంబర్కి అండ్ మన నేమ్కి మ్యాచ్ అవుతుందా లేదా, అండ్ మన సోషల్ స్టేటస్ మ్యాచ్ అవుతుందా, పిహెచ్ స్టేటస్ ఎస్ ఆర్ నో అని ఉందా లేదా, అంటే మీకు పిహెచ్ ఉంటే ఎస్ ఉందా లేదా చూసుకోరు. అండ్ మీ కేటగిరీ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోరు, ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి వెబ్సైట్ ర్యాంక్ అనేది ఒక్క లెటర్ కూడా తప్పు పడవద్దు. ఓకేనా. ఇది మీరు చూసుకోరు, ఎందుకంటే మీకు ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు తక్కువ ర్యాంక్ ఉండి ఎక్కువ ర్యాంక్ పడ్డా ప్రాబ్లం అవుతుంది, మీకు ఎక్కువ ర్యాంక్ ఉండి తక్కువ ర్యాంక్ పడ్డా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు నాకు సపోజ్ నాకు 500 ర్యాంక్ ఉంది అనుకో, 1000. సో 500 ర్యాంక్ ఉన్న వాళ్ళు 1000 ర్యాంక్ అని పెట్టుకుంటే
లైక్ వాళ్ళకు లాస్ అవుతారు అక్కడ. అండ్ దాని తర్వాత 500 ర్యాంక్ ఉన్నోళ్ళు తక్కువ ర్యాంక్ వేసుకున్నారు అనుకో, అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు చూసి మీ ర్యాంకు, మీ అప్లికేషన్ నెంబరు, మీ నేము అండ్ సోషల్ స్టేటస్, పిహెచ్ స్టేటస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ దాంతో పాటుగా ఇంటర్ మార్క్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయా లేదా, డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా మనకు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే వీళ్ళు ఇయ్యరు. కాబట్టి ఇట్స్ ద బెస్ట్ టైం టు చేంజ్ యువర్ డీటెయిల్స్. సో ఎట్లా చేంజ్ చేసుకోవాలా మరి? అండ్ కొందరికి కొన్ని నేమ్స్ అయితే లైక్ మా నేమ్ రాలేదు అని చెప్పి ఉంటుంది కదా. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ మనకి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం చేంజ్ చేసుకోవడానికి మనకు 6th ఆగస్ట్ దాకా టైం అయితే ఇచ్చారు వీళ్ళు. ఓకేనా? సో నీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కరెక్ట్ లేదు అన్న సిచ్యువేషన్ లోపల, అండ్ నీకు ఇప్పుడు మంచి ర్యాంక్ ఉంది అనుకో, సపోజ్ నీకు మంచి ర్యాంక్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఎంత, 450 అనేది ఫస్ట్ ర్యాంక్ ఉంది కదా. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 450 అనేది ఫస్ట్ ర్యాంక్ అనేది ఉన్నది. ఓకేనా? మీకు 430 ఉందనుకో, సపోజ్ మీకు 430 ఉంది. మీది ఇక్కడ నేమ్ ఈ మెరిట్ లిస్ట్ లోపల మెన్షన్ కాలే అన్న సిచ్యువేషన్ లోపల మనం వాళ్ళకి చెప్పొచ్చు. సో మెరిట్ లిస్ట్ లోపల నా నేమ్ లేదు అని చెప్పి, లేకపోతే మెరిట్ లిస్ట్ లోపల నా నేమ్ మిస్టేక్ పడ్డది అని చెప్పి, అండ్ మెరిట్ లిస్ట్ లోపల ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నా సోషల్ కేటగిరీ తప్పు పడ్డది అని చెప్పి. ఒకసారి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా రిలీజ్ చేస్తారు అనుకో, మనం తర్వాత ఏం చేయలేము. ఓకేనా? సో ఎట్లా చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. బట్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏంటంటే ఇందులోపల మనకు ఏవైనా చేంజెస్ ఉంటే మాత్రం చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నువ్వు చేంజ్ చేసుకుంటా అంటే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయరు. ఓకేనా? సో ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఎప్పటిదాకా టైం ఉంది మరి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 6th ఆగస్ట్ 2025 దాకా టైం ఉంది. అండ్ దట్టు 4 PM వరకు మనకైతే టైం ఉంది. ఏదైనా నీకు ఆబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయడానికి. ఇక్కడ మనం చూసుకుంటే మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల అరౌండ్ ఒక 976 నేమ్స్ అయితే ఉన్నాయి. సో 976 నేమ్స్కి ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్స్ కొన్ని యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో ఇది. అండ్ కొంతమంది నేమ్స్ అయితే వచ్చి ఉండే వాళ్ళన్నీ కూడా కరెక్షన్స్ చేసిన తర్వాత మనకు కొన్ని నేమ్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయి, ఒక 10 to 20. ఓకేనా? అప్పుడు మీ మెరిట్ పొజిషన్ చేంజ్ చేయడానికి కూడా ఉంటుంది అన్నట్టు. అరౌండ్ ఒక 1000 అప్లికేషన్స్ వచ్చినాయి అనుకున్నా కూడా మనకున్న సీట్లు ఎన్ని అంటే మనకు 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలో 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ మనకు ఎన్ని వచ్చినాయి కదా అప్లికేషన్స్ అంటే, అరౌండ్ మెరిట్లో అప్లికేషన్స్ విషయాన్ని పక్కకు పెడితే మెరిట్ లిస్ట్ లోపలనే మనకు అరౌండ్ ఒక 1000 నేమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఈ 1000 మందికి సీట్ వస్తుందా అంటే రాదు. సో ద ట్రూత్ ఈస్ 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. టాప్ 50 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో మనం మెయిన్గా మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోవడానికి మనకు టైం అయితే 6th ఆగస్ట్ వరకు ఇచ్చారు, 4 PM వరకు. మీకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పరంగా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మాత్రం సో ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా మీరైతే లైక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే సో తర్వాత మనం ఎట్లాంటి చేంజెస్ అయితే చేయనికి రాదు. ఓకేనా? సో ఏం చేంజెస్ లేకపోతే మాత్రం ఈ సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌నే ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. సో నీ పేరు లోపల చిన్న లెటర్ మిస్టేక్ ఉన్నా, నీ డేట్ ఆఫ్ బర్త్ లోపల మంత్, డేట్ ఏమన్నా మిస్టేక్ ఉన్నా కూడా ఎస్ఎస్‌సి మెమో తోటి చూసుకోండి. ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో తోటి చూసుకొని మీరు మీ వెబ్‌సైట్ లోపల ర్యాంక్ కావచ్చు, ఇంటర్ లోపల పర్సెంట్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే మీ నేమే కావచ్చు, అప్లికేషన్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ చూసుకొని మీరైతే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీరు ఒక అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. సో నా పేరు లేదు అని చెప్పి, నా పేరు మిస్టేక్ ఉన్నదని చెప్పి చేస్తే వాళ్ళు కరెక్షన్ అయితే చేస్తారు అన్నట్టు. సో మనం ఎట్లా అబ్జెక్షన్ రైజ్ చేయాలి మరి అంటే, ఇక్కడ మనకు నిమ్స్‌కి సంబంధించింది ఫోన్ నెంబర్ అయితే ఉంది. సో ఈ ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి అడగండి. దే విల్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ ప్రొసీజర్. సో లైక్ సిచ్యువేషన్ ఏంది అని చెప్పి వాళ్ళైతే చెప్తా ఉంటారు. అండ్ కొన్నిసార్లు మీ నేమ్ లేని సిచ్యువేషన్ లోపల, ఇందులోపల మీ నేమ్ మిస్ అయిన సిచ్యువేషన్ లోపల ఎందుకు మిస్ అయింది అనేది కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ రీజన్ అయితే చెప్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏందంటే మీరు పంపిన హార్డ్ కాపీస్ రీచ్ కాకపోతే మనకి ఇందులోపల నేమ్ అయితే ఉండదు. అండ్ ఒకవేళ మీరు పంపి మీ నేమ్ అనేది లైక్ రాకపోతే మాత్రం మనకి అండ్ లైక్ హార్డ్ కాపీస్ రీచ్ అయినాయా లేదా అని చెప్పి మనం ఆన్‌లైన్ లోపల చెక్ చేసుకోండి అని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేసిన. అట్లా చెక్ చేసుకొని మీకు స్టేటస్ అనేది రిసీవ్ అయినట్టు చూపెట్టి మీకు ఇందులోపల నేమ్ రాకపోతే మాత్రం డెఫినిట్‌గా మీరైతే అబ్జెక్షన్‌ని రైజ్ చేయండి బై కాలింగ్ దిస్ నెంబర్. ఈ నెంబర్‌కి కాల్ చేయండి, అబ్జెక్షన్ రైజ్ చేయండి. అండ్ దాంతో పాటుగా మీరు ఏవైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉండి, నేమ్ మిస్టేక్ ఉన్న సిచ్యువేషన్ లోపల మీరు ఏదైతే ఈమెయిల్‌కి
మెయిల్ చేయాల్సి ఉంటుంది సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఓకేనా. సో నీ నేమ్ అనేది ఎస్ఎస్సి లోపల వేరే ఉండి అండ్ దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ లోపల వేరే వచ్చిందనుకో, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, వాటన్నిటి కోసం మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే పంపాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఈమెయిల్కి షేర్ చేయండి. సో ఇట్లా ఉంటుంది. అండ్ మీరు పక్కాగా ఏదైనా మిస్టేక్ ఉండి ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో మనం అంతంత అమౌంట్ పెట్టి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సీట్ రాకపోతే బాగుండదు కదా. అట్లా అండ్ దాంతో పాటు ఇందులో ఉన్న అందరికైతే సీట్లు రావు. అండ్ ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ లోపల ఒక ఫస్ట్ 200 మెంబర్స్ అట్లా పిలుస్తారు. ఫస్ట్ 200 మెంబర్స్‌ని, ఫస్ట్ 300 మెంబర్స్‌ని పిలుస్తారు. అండ్ దాని తర్వాత ఏమన్నా సీట్స్ ఉంటే సెకండ్ ఫేజ్ లోపల మళ్ళీ అయితే వీళ్ళు ఫిల్ అప్ అయితే చేస్తారన్నమాట దాటిని. ఓకేనా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ 200 మెంబర్స్, ఫస్ట్ 300 మెంబర్స్‌ని అయితే పిలుస్తారు. అండ్ డిపెండింగ్ ఆన్ కేటగిరీ అండ్ ఇందులోపల మళ్ళీ కేటగిరీ కూడా ఉంది కదా. సో మీ కేటగిరీ లోపల మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఓకేనా. సో కాబట్టి లైక్ కేటగిరీ వైస్ కూడా ఉంటది ఇందులోపల. అండ్ దాంతో పాటుగా మనకి కాంపిటీషన్ కూడా లైక్ అరౌండ్ 1000 మంది నేమ్స్ అయితే ఉన్నాయి మెరిట్ లిస్ట్ లోపల. టాప్ 500 మెంబర్స్ మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఇందులోపల కేటగిరీ అనేది ఒక మేజర్ రోల్‌ని ప్లే చేస్తదన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్‌గా చేసుకుంటా ఉందాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.